హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సునీత వ్లాగ్స్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ శివుని ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నేను మీకు సంగమేశ్వరం ఆలయం అయితే నేను చూపించబోతున్నాను. సంగమేశ్వర దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. ఇది ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. 7 నదులు కలిసే ప్రదేశం ఇది. ఏడాదిలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలల పాటు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం ఇది. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రమైన స్థలం. ఎందరో మునులు తపస్సుకు ఆశ్రయమిచ్చింది ఈ ప్రాంతం. మరి ఇలాంటి ప్రాంతాన్ని మహాశివరాత్రి రోజు దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుంది కదండి. అందుకే మీ అందరి కోసం ఈ గుడిని అయితే నేను ఈరోజు చూపిస్తున్నానండి. అందరూ మనసులో అనుకోండి ఓం నమః శివాయ అని. ఈ సంగమేశ్వర దేవాలయంకు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే ప్రపంచంలోని 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి నది తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమాన్ నుంచి తూర్పుకు వెళ్తాయి. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. ఈ ప్రాంతంలో దక్ష యజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతుంది. సతీదేవి శరీర నివృత్తి చెందిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధికెక్కింది. పాండవులు వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయిస్తాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్ళిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేకపోతాడు. ఋషుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మార్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తాడు ధర్మరాజు. దీంతో భీముడికి కోపం వచ్చి తాను తెచ్చిన శివలింగాన్ని నదిలోకి విసిరేస్తాడు. భీముడిని శాంతింపచేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలో ప్రతిష్ఠిస్తాడు ధర్మరాజు. దానికి భీమలింగంగా పేరు కూడా పెడతాడు. భక్తులు భీమేశ్వరుణ్ణి దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుణ్ణి దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకప్పుడు చాలా ఘనంగా పూజలు అందుకున్న ఈ దేవాలయం క్రమంగా శిథిలావస్థకు చేరుతూ వస్తోంది. మనము నీటిలో ఉండే శివాలయాన్ని దర్శించుకోవాలంటే ఎవ్రీ ఇయర్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 మంత్స్లో అయితే మనం ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళొచ్చు అనమాట. అప్పుడు వాటర్ లెవెల్స్ అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి. గుడి మొత్తం బయటికి వస్తుందన్నమాట. అప్పుడు లోపలైతే మనం చూడొచ్చు వేపలింగం ఉంటుందన్నమాట. అది ఇప్పటి వరకు కూడా చెక్కు చూడలేదు. నేను కూడా చాలాసార్లు చూస్తున్నాను. ఇక ఆ గుడి నుంచి ఒకటి గోపురంలా ఉంటుందన్నమాట. అక్కడ కిందికి దిగి వెళ్తే భీమలింగం అని చెప్పాను కదా ఇందాక, భీముడు తీసుకొచ్చిన లింగం కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఇది మనకి మెయిన్ గుడి బయట పన్నా కూడా అది మాత్రం వాటర్లోనే ఉంటుంది. పూర్తిగా వాటర్ లెవెల్స్ తగ్గినప్పుడు మాత్రమే మనం దాన్ని దర్శనం చేసుకుంటాము. ఇప్పుడు ఇది పైన కనిపిస్తున్న టెంపుల్ వచ్చి భక్తులు కట్టించుకున్నారనమాట. ఇక్కడ శివరాత్రి రోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఇలా బోటింగ్ కూడా ఉంటుంది అన్నమాట. బోట్స్లో వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇది సంగమేశ్వరం టెంపుల్ మొత్తం బయటపడిన తర్వాత కూడా నేను మీ అందరికీ వీడియో చేసి చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.